పోతన భాగవతము వరాహావతారం సనకాదుల శాపంపు విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. వారలు విని తమ మనములు భూరిస్ఫుట చెండకాండ పోగంబులచే వారింపరాని భూసుర దారుణ వాక్యముల కులికి తల్లడపడుచున్. ఆ ద్వారపాలకులు పదునైన దారుణ బాణాలతో కూడా పారింపరాని వారి మాటలు విని ఉలిక్కిపడి తల్లడిల్లారు అని ఈ పద్యభావము. పరితాపంబును పొందుచు సరసిజ లోచనుని భటులు సనకాది మునీశ్వరుల పదాంబుజముల కొంగరమర్తిన్ మృక్కి నిఠల ఘటితాంజలులై. ఆ విష్ణుభటులైనటువంటి జయ విజయులు పరితాపం పొంది సనకాది మునుల పాదాలకు భక్తితో మ్రొక్కి నుదుట చేతులు జోడించి ఇలా అన్నారు. వరయోగీశ్వరులార మమ్ము మది నవ్వం మీరలిట్లన్న నిష్ఠుర వాక్యంబులకింకా మా మనములన్ శోకింపగారాదు సత్పురుష శ్రేణి పరాభవించిన వృధా భూతాత్ములన్మమ్ము మా దురితంభింతకు దిత్య మీద శుభముందు కొందు మే మారయన్. ఓ యోగీశ్వరులారా, మా మనస్సును నొచ్చుకునే విధంగా మీరన్న కఠిన వాక్యాలకు మేము దుఃఖించడం లేదు. వ్యర్థ జీవనులమై సత్పురుషులను అవమానించిన మా పాపమే మాకి గతి పట్టించింది. ఇక భవిష్యత్తులో శుభం చేకూర్చుకోవడానికి మేము ప్రయత్నిస్తాము అని ఈ పద్య భావం. ధన్యవాదములు.